ఎవడొచ్చి మీకు క్షమాపణ చెప్పాడు? ఎవడొచ్చి మీ ముందు మోకరిల్లిపోయారని మీరు వెళ్ళి అలా సంకెక్కారు సిగ్గు లేకుండా ఎన్నికల్లో? మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? ఒకటి ఇంకా ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పిన మాటలు కాదు. పవన్ కళ్యాణ్ గారే ఆయన ప్యాకేజ్ స్టార్ అని, ప్యాకేజ్ కమ్ముడు పోయాడన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే మొదలైందని చెప్పిదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ ఈ రోజు మీరు నిస్సిగ్గా ఆల్దని రాజకీయాలు చేస్తున్నారు. అంటే కిరణ్ రాయల్ గారు ఏదో బయటికి లేనటువంటి తెగింపుని చావని ప్రదర్శిస్తున్నారు తప్ప వీళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు కాబట్టే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్మనాభూతులు తిట్టినా చెవుల్లో సీసాలు పోసుకున్నట్టు ఏ వినపడకుండా కనపడకుండా ఉంటూ కేవలం ఇప్పుడు ఆ సాయి కృష్ణ అనేటువంటి అంశంలో ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయడానికి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసి పైపెచ్చి మమ్మల్ని సగం నాలెడ్జ్ గారు ఏవేవో మాట్లాడినారు. తప్పు లేదు, పళ్ళున్న చెట్టుకు రాళ్ళు తప్పులు తగలడం సహజం. అధికారం అనేటువంటి అహంకారం ఉన్నప్పుడు సరే ఆయన చెప్పారు నాకు చాలా తెగింపు ఎక్కువ, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను మాట్లాడిన తప్పులేదు. మీ రాజకీయ పందా మీది, మా రాజకీయ పందా ప్రజల కోసం, మీ రాజకీయ పందా మీ పార్టీ పవన్ కళ్యాణ్ కోసం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మీకోసం లేదా చంద్రబాబు కోసం పనిచేస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తాడు. మేము అంతిమంగా మేము సమాధానం చెప్పేది ప్రజలకి, పార్టీ నాయకుడికి. మీకు ప్రజలతో సంబంధం లేదు, పరిపాలన మీరు భాగస్వాములు కాదు, 2 ఏళ్ళైనా ఒక నామినేట్ పోస్ట్ దిక్కు దివాలని లేదు. మీరు పవన్ కళ్యాణ్ గా సమాధానం చెప్పుకోవాలా, మీకు ప్రజలకు సమాధానం చెప్పేంత సత్తా సినిమాలు ఇవ్వలేదు కదా. కాబట్టి ఏమిటంటే ఒకటి, వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా తప్పే, దాన్ని తప్పనే అంది. నేను ఏ రోజు కూడా ఎవరి కుటుంబ సభ్యుల గురించి కూడా నేను మాట్లాడలేదు. ఆ రకమైనటువంటి మాటలు రాజకీయంలో ఉందాతనమైనటువంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. బట్ ఎంతసేపు మీరన్నా మాటలు మర్చిపోయి మమ్మల్ని ఒక్కరిని అంటాం అనేటువంటిది భావ్యం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాట్లాడినారు, చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా, కీళ్ళు ఇరుస్తాను, హాకీ స్టిక్ లా ఇవా అంటే ఏ నువ్వే వస్తాదవా, రౌడీవా? రాజకీయంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాలి కానీ వీధి రౌడీలా మాట్లాడితే అవన్నీ మీకు నీతి సూక్తులా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు, రాజకీయంలో విమర్శలు వచ్చిన 1-2 సార్లు అంటే అంటారు. దాన్ని ఉందాతనంగా ఆ నాయకుడు అనుకుంటారు. కందకలేని కత్తిపేటకి ఎందుకు అన్నట్టు మీ బాలకృష్ణ గారు కనీసం ఆహ్వానం ఇవ్వడానికి కూడా చిరంజీవికి స్థాయి లేదని చెప్పి లేపాక్షి ఉత్సవాల గురించి మాట్లాడారు. బాలకృష్ణ గురించి మాట్లాడారా? గమ్ముంటే ఇప్పుడు మాట్లాడమనండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన స్థాయిలో మీకు దమ్ము తేరుంటే బాలకృష్ణ గురించి మాట్లాడమని 2 నిమిషం మిమ్మల్ని తని తోచేస్తారు. కూరలో కరివేపాకులాగా జనసేన చూస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇంత మాట్లాడుతున్నాడే కిరణ్ రాయల్ సోదరుడు కష్టపడ్డాడు జనసేన కోసం. 2 ఏళ్ళు అయింది. ఏది మీ నామినేట్ పోస్ట్ ఏది మీకు ఎమ్మెల్సీ ఏది? మీకే పదవులు దిక్కులేదు. మీరేమన్నా ఉంటే ప్రజల కోసం లేదా మీ బాబు కోసం మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో మీరు భాగస్వాములు అయ్యి మీరు మాట మమ్మల్ని అని, మేము మిమ్మల్ని మాట అని మేము తిట్టుకుంటే చూసి వాళ్ళు రాజకీయంగా చలి కాచుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎప్పటికైనా వాస్తవాలు మీరు తెలుసుకోండి. ఇంతకు మించి వ్యక్తిగత విషయాలకు వెళ్ళడం అనేటువంటిది నేను కూడా దాని పద్ధతి అయినటువంటి రాజకీయంగా నేనైతే తీసుకొని డెఫినెట్ గా ఎవరు వ్యక్తిగతంగా కుటుంబాల గురించి మాట్లాడినా తప్పే. ఓకే, ఏంటి సాయి కృష్ణ ఇష్యూలో మీ డిమాండ్స్ ఏంటి? ఇస్తాను కిరణ్, ఒక్క నిమిషం. నన్నేనా అడిగారు? మిమ్మల్ని. సాయి కృష్ణ అనేటువంటి అబ్బాయి ఇందాక సోదరులు కిరణ్ రాయల్ గారు బాగా చెప్పారు. సరే, ఆ అబ్బాయి ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ అబ్బాయి వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఓకే. అందాక ఒక 5 సెకండ్లు కిరణ్ రాయల్ గారికి సంబంధించే నిజమని అనుకున్నప్పుడు సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి హీఈస్ అక్యూజ్డ్. నాకు తెలిసినంత వరకు హీఈస్ అక్యూజ్డ్ ఇన్ ఎనీ కేసు స్టిల్ నో, బట్ ఐ థింక్ హీఈస్ నాట్ కన్విక్టెడ్. కేసులు ట్రయల్స్ ఉన్నాయి. ఇప్పుడు కిరణ్ రాయల్ గారి మీద కూడా చాలా కేసులు ఉంటాయి, నా మీద చాలా కేసులు ఉంటాయి, నీ మీద చాలా కేసులు, ఎవరి మీద ఎన్నో ఉండొచ్చు. అల్టిమేట్ గా కన్విక్ట్ అయిన రోజు మనం మాట్లాడాలి. బట్ మీరు ఏ అథారిటీతో స్టాంప్ వేస్తున్నారు? పోనీ మీరు చెప్పిందే నిజం అనుకుందాం, అంత మాత్రాన పోలీసులు చంపేమని ఉందా? చట్టం అది చెప్తుందా? కేసులు ఉన్నోడే చంపమనంటే చింతమనేని ప్రభాకర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చింతమనేని ప్రభాకర్ జోలికి వెళ్ళే దమ్ముందా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి? నేను అడుగుతున్నా. గౌరవ పోలీస్ శాఖ అంటే నాకు చాలా గౌరవం ఉంది, బట్ నేను అడుగుతున్నా. ఈ రోజు ఇందాకే చూశాను, గౌరవ హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడలో మీరు ఏ మూలకి వెళ్ళినా సీసీ ఫుటేజ్ అన్ని ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, డ్రోన్ కెమెరాలు ఉన్నాయి, మిమ్మల్ని అంతా అబ్జర్వ్ చేస్తున్నాం. మరేమ్మా సాయి కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఏమైందమ్మా? అంటే ఈ ప్రభుత్వం పేరు గొప్ప ఊరు దెబ్బ అన్న చందంగా పనిచేస్తుందని చెప్పడానికి, అబద్ధాలు ప్రచారం చేస్తుందని చెప్పడానికి హోంమంత్రి గారు చేసిన వ్యాఖ్యలేమో పైన పట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం 4 రోజులు మాయమైపోయిందంటే లోన లొట్టారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న తీరు. మేము ఒకటే అడుగుతున్నాం, కనీసం మీరు ఎందుకు సిఐ నాగరాజును ఒక్కడనే అక్యూజ్డ్ గా చూపించారు రిమాండ్ రిపోర్ట్ లో? మిగతా వాళ్ళందరూ కాదా? ఆ సిఐ కింద ఉన్నటువంటి ఎస్ఐ, ఏఎస్ఐ, హోంగార్డు, కానిస్టేబుల్, రైటరు వీళ్ళందరూ మీరు ఎందుకు పెట్టలేదు?
లేదా పైన ఉన్నటువంటి ఏసీపీ, డీసీపీ, సిపి వీళ్ళందరూ ఇందులో భాగస్వాములు. ఇదో పెద్ద కుట్ర. దీన్ని ఖచ్చితంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఏ పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు అరెస్ట్ చేసి ఆ అబ్బాయిని తీసుకొచ్చారో వాళ్ళే ఆ కుర్రోని చంపేసి